నల్గొండ పట్టణంలోని బండారు గార్డెన్స్ లో ఆర్యవైశ్య మహాసభ నల్గొండ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమకు పదవులు దక్కడం బాధ్యతగా భావించాలని తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ ద్వారా ప్రజలకు సేవలను అందించాలని సూచించారు. గత కార్యవర్గ సభ్యులు ఎంతో సేవ చేశారని, వారికి మించి నూతన సభ్యులు పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారికి, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, మరియు కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారికి, మరియు రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగ అధ్యక్షురాలు ఉప్పల శారద గారికి, మరియు మాజీ అధ్యక్షుడు శ్రీ వనమ వెంకటేశ్వర గారికి, మరియు లక్ష్మణ్ గారికి, మరియు కేంద్ర జానయ్య గారికి, మరియు నా యొక్క తోడి చండూరు మండల పట్టణ డివిజన్ డివిజన్ ఆర్యవైశ్యులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మరియు అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం యొక్క అభివృద్ధికి మరియు ఆర్యవైశ్యుల ప్రగతికి ఎలా చేయాలన్న బాధ్యత కూడా నా మీద ఈరోజు అందరూ మోపుతారని భావిస్తున్నాను. కాకపోతే చండూరు మండల పట్టణ మరియు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సహాయ సహకారంతో ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి సేవకు అభివృద్ధికి పాటుపడతారని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి, కానీ ఏ ఒక్కరికో చెప్పి ఏ ఒక్కరికో బాధ్యత వహించే విధంగా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి ఈ విధంగా తెలియజేయడానికి ముఖ్య కారణం ఈరోజు మరియు ప్రతి ఒక్క పేద ఆర్యవైశ్యుడికి మరియు ఆర్యవైశ్య సంఘ భవనానికి మరియు ఆర్యవైశ్య అభివృద్ధికి మా యొక్క కాలాన్ని వెచ్చిస్తారని మా యొక్క చండూరు మండల పట్టణ మరియు చండూరు మండలం సంబంధించిన జిల్లా కార్యవర్గాల్లో ఉన్న ఉపాధ్యక్షులు అందరూ సహాయ సహకారంతో తీసుకుంటూ ముందుకు పోతారనే విధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.